రిషికొండ ప్యాలెస్ గురించి మనం బోల్డన్ని విషయాలు మాట్లాడుకున్నాం. అయినప్పటికీ కూడా ఎన్నో కొన్ని మిగిలి ఉన్నాయి. అసలు విషయంలోకెళ్తే సంచలనం అని చెప్పుకోవచ్చు ఈ అబ్బాయి గురించి సుకేష్. సుకేష్ గురించి మాట్లాడుకుంటే కవిత మనీ లాండరింగ్, లిక్కర్ కేసులో కీలక సూత్రధారి, పాత్రధారి అండ్ ప్రత్యక్ష సాక్షి అని చెప్పుకోవచ్చు. కొంచెం గట్స్ ఉంటాయి, గట్టిగా మాట్లాడతాడు. ఏదున్నా సరే యథేచ్ఛగా లెటర్స్ రాసేస్తాడు. కేజ్రీవాల్‌కి, కవితకి ఓపెన్ లెటర్స్ రాసి ఇన్వైట్ చేశాడు లోపలికి. ఇవన్నీ మనం చూస్తానే ఉన్నాం. ఇప్పుడేంటంటే ఈయన ప్రాబ్లము పేపర్‌లో చదివాడు రిషికొండ ప్యాలెస్ గురించి. అంటే గత 3, 4 రోజుల నుంచి అవే వార్తలొస్తున్నాయి అన్ని ఛానల్స్‌లో. అయితే తనేం చేశాడంటే ఈ న్యూస్ కాస్త చదివేసి ఇదేదో బావుంది. నేనిక్కడ హోటల్ పెట్టుకోవచ్చు అని థాట్ వచ్చింది. ఎందుకు ఈయనకు ఆ థాట్ వచ్చింది అనుకుంటే ఆల్రెడీ తనకి బార్సిలోనా, అలాగే గోవా, దుబాయ్ ఇలాంటి ప్లేసెస్‌లో కొన్ని ఉన్నాయి. హోటల్స్ ఉన్నాయి. నడిపిస్తున్నాడు. అందుకని చెప్పి ఇక్కడ కూడా ఉంటే బావుండు అనే థాట్ తనకొచ్చింది. మార్కెట్ రేట్ కంటే ఇంకో 20% ఎక్కువ ఇచ్చైనా సరే నేను ఇది కొంటాను అని చంద్రబాబు నాయుడు గారికి ఓపెన్ లెటర్ రాసాడు ఈయన. సో, అదే దాని గురించి మాట్లాడుకుంటే వై నాట్ ఇవ్వచ్చు, తప్పే ఉంది. ఇప్పుడు తను కూడా ఏంటంటే తన మీద ప్రెజెంట్ ఆరోపణలు ఉన్నాయి కానీ దేనికి ఆధారాలు లేవు. కానీ నేను జైల్‌లో ఉన్నాడు. కానీ జైల్‌లో ఉండడానికి కారణం ఏంటి? కవిత కేసులో నేను కీలక సూత్రధారిలా ఉన్నాను అండ్ ప్రత్యక్ష సాక్షి నేను కొన్ని ఒప్పుకున్నాను. నాకే డబ్బులిచ్చింది. నేను ఏ డబ్బాలో పెట్టాను. ఆ రోల్స్ రాయ్స్ కార్‌లో పలానా అక్కడికెళ్ళాను. బీఆర్ఎస్ కార్యాలయం నుంచి నాకు డబ్బులందాయి. ఇలాంటివన్నీ ఒప్పుకున్నాడు తను. కాబట్టి తను జైల్‌లో ఉన్నాడు. అంటే వీళ్ళు ఒప్పుకునేంత వరకు తను ఉంటాడు. తర్వాత ఏదో రకంగా బెయిల్ వస్తది. కానీ హి ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. తనకి హోటల్స్, రిసార్ట్స్ ఉన్నాయి. ఇంకా వైజాగ్ రిషికొండ ప్యాలెసే ఎందుకు కావాలి అంటే తన బాల్యం అక్కడ గడిపాడు. అండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఎక్కడ ఉన్నారు. ఒక సెంటిమెంట్ అండ్ అలాగే వైజాగ్‌తో చిన్న కనెక్షన్ ఉంది తనకి. అండ్ తనకు కూడా ఇష్టం. ఎప్పటినుంచో చిన్నప్పటి నుంచి చూసి ఇక్కడ ఏదైనా ఒక మంచి బిజినెస్ చేయాలి అనుకున్నాడు. ప్రెజెంట్ రిషికొండ గురించి బాగా వార్తలు వస్తుంటే తను చూసి అంత ఫేమస్ అయినప్పుడు అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు కదా! ఈజీ పబ్లిసిటీ వచ్చింది. కాబట్టి అక్కడ హోటల్‌ని ఏదైనా నిర్మించుకుంటే ఆ బజ్ యూజ్ అవుతదని యాస్ ఎ బిజినెస్ మ్యాన్ ఆలోచించాడు. ఇట్స్ వెరీ గుడ్ థాట్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ పనిలో పని వచ్చింది కూడా మాట్లాడుతున్నా. విజయ్ మాల్యా కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తన కింగ్ ఫిషర్ విల్లాని మన సచిన్ జోషి అనే హీరో కొన్నాడు. గోవాలో ఉంటది. రోడ్డు పైనే ఉంటది. కాండోలిం ఏరియాలో. ఇలా కొంతమంది ప్రముఖుల ప్రాపర్టీలు, కొంతమంది ప్రముఖులు కొనడంలో తప్పు లేదు. కొంచెం ప్రాచుర్యం పొందినటువంటి ప్రాపర్టీలు కూడా గవర్నమెంట్‌కి సంబంధించిన, ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన కొంచెం ఇలాంటి బిజినెస్ మెన్‌లకు కనుబడడంలో కూడా తప్పు లేదు. దే కెన్ సెల్ అంటే మంచి రేట్ పలికితే ఇవ్వచ్చు. లేదు మంచి ఆదాయం వస్తది మేమే ఉంచుకుంటామన్నా ఉంచుకోవచ్చు. తప్పేం లేదు. థాంక్ యూ సో మచ్.